ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. ఫాల్గుణ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే ఇది చాలా అరుదైన పౌర్ణమి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే 1 గంటలో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు కోట్ల రూపాయలు దొరుకుతాయి. మీరు కోట్లను సంపాదించే అదృష్టాన్ని పొందుతారు. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు దీనిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. మీకు కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. పౌర్ణమి తిథి అనేది గొప్ప తిథి. ఈ తిథి రోజు ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే కేవలం గంటలో మీ జీవితం మారిపోతుంది. అదృష్టం పడుతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. చేతిలో డబ్బు నిలుస్తుంది. 100 రూపాయలు పొదుపు చేసేవారు 1000 రూపాయలు పొదుపు చేస్తారు. 1000 రూపాయలు పొదుపు చేసేవారు 2000 లేదా 5000 ఇలా ఎంత కావాలంటే అంత పొదుపు చేసే స్థాయికి వెళ్తారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని చూస్తారు. మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. వేప చెట్టు సాధారణమైన చెట్టు కాదు, దైవిక శక్తులు ఉన్న చెట్టు. ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు నివాసం ఉండే చెట్టులో ఈ వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు గురించి మన హిందూ పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. అమ్మవారికి అంకితం చేయబడిన చెట్లల్లో వేప చెట్టు ఒకటి. పూర్వం కొందరు భక్తులకు అమ్మవారు వేప చెట్టు రూపంలో సాక్షాత్కరించిందని చెప్పేవారు. లక్ష్మీదేవికి కూడా వేప ఆకులు వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం. పౌర్ణమి రోజు గుమ్మానికి వేప కొమ్మలను కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. వేప చెట్టు గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. వేప చెట్టు వద్ద పరిహారాలు పూజలు చేసిన వారికి అదృష్టం వస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. మరి ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఇది పాల్గొన పౌర్ణమి. పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అంటారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ చిటికెడు గల్లులుపును కానీ చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రము చిటికెడు గల్లులుప్పును కానీ చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో దరిద్రం దోషాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీరు దేనినైనా అవలీలగా సాధించే శక్తిని పొందుతారు. అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి అందరూ ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు బెల్లము అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు.
ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. హోలీ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. ఇక ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీకు ఉన్న చెడు, మీపై ఉన్న నరఘోష అంతా కూడా పోతుంది. చిన్నవారు పెద్దవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు మీరు స్నానం చేయకముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో గుప్పెడు ఆవాలను వేయండి. ఆవాలు చెడును చాలా త్వరగా లాగేసుకుంటూ ఉంటాయి. ఆవాలకు ఉన్న శక్తి గురించి చాలామందికి తెలియదు. ఇది కేవలం నరదృష్టినే కాదు, చెడు శక్తుల ప్రభావాన్ని అంటే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగించేస్తుంది. వంటల్లో ఉపయోగించే ఆవాలతో పరిహారం చేస్తే మీ జీవితం చాలా వరకు కూడా మారిపోతుంది. గుప్పెడు ఆవాలను పేపర్లో వేసి అందులో పసుపు కుంకుమ వేయండి. ఆ తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయను కూడా వేసి పొట్లంలాగా చుట్టండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పండి. మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉన్నా, ఇతరులు మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉన్నా, తరచూ మీతో ఏవైనా గొడవలు పడుతూ ఉన్నా, వారితో మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని, వారి ఏడుపులు వారి చెడు దృష్టి మీపై మీ ఇంటిపై పడకూడదు అని చెప్పుకోండి. ఆర్థిక సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి కూడా చెప్పుకోండి. మీకు ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యలు చెప్పుకోండి. ఆవాలకు, ఎండుమిరపకాయలకు మీకు ఉన్న సమస్యలను తొలగించే శక్తి ఉంది. వీటితో పరిహారం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. మీ సమస్యలను చెప్పుకున్నాక ఆ పొట్లంతో మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాన్ని పడేయండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకొని మా కష్టాల నుండి బయటపడడానికి పరిహారం చేస్తూ ఉన్నాము, ఫలితం దక్కేలాగా చేయమని మొక్కుకోండి. తరువాత వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. వేప చెట్టు దగ్గర పొట్లం పడేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. మీకు ఇంటి బయటనే వాష్రూమ్ ఉంటే స్నానం చేసేయండి. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. స్నానం చేసే వరకు మీరు ఏ వస్తువును ఏ వ్యక్తిని తాకకూడదు. తలకు స్నానం చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని పూర్తిగా నిష్టగా చేయాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఈ పరిహారం చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చేశాక మీతో తరచూ గొడవలు పడేవారు మీతో మంచిగా మాట్లాడతారు. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా వృద్ధిలోనికి వస్తారు. పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో, మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో, కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను సృష్టిస్తుందో, మన కంటికి కనిపించకుండా ఉంటుందో అది పోతుంది. అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఆ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు దయ్యాలు ఉన్నాయా లేదా దుష్ట శక్తులు ఉన్నాయా, చెడు గాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు. అయితే మన కంటికి కనిపించిన దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తి కూడా అంతే. దుష్టశక్తులు ఉన్నాయి అనేది సత్యం. ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఊపిరిని ఇస్తుంది.
అలానే దుష్టశక్తులు కూడా ఉంటాయి. ఈ పరిహారం దుష్టశక్తులను తరిమివేస్తుంది. అంటే మనకు కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాలి. మనం ఈ పరిహారాన్ని చేసినట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. ధనపరంగా ఉండే సమస్యలు కూడా ఈ పరిహారంతో పోతాయి. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. పౌర్ణమి రోజు వేప చెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలు పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్టశక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో వీటిని పడేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా పాల్గొన పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. దరిద్రాలు పోతాయి. మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. పాల్గొన పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటిది అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవటం వలన కనీవిని ఎరుగని అదృష్టం వస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇలా రోజు అత్తరు బాటిల్ను తెచ్చి ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి ఇంట్లో కొంచెం చిలకరించండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. ఈరోజు చిన్న యాలుకల ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. యాలుకలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలుకలు మంగళకరమైనవి, శుభకరమైనవి. యాలుకలతో దేవతా పూజ చేస్తారు. యాలుకల మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఆల్రెడీ యాలుకలు ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలుకలను కొని తెచ్చుకోవాలి. 5 రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్యాకెట్ వస్తుంది కదా, ఆ యాలకుల ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న యాలకులతో ఈరోజు పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలా చాలా మంచిది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది.
సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో 4 రాశుల వారికి శుభ ఫలితాలను, 4 రాశుల వారికి అశుభ ఫలితాలు, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే మరో 4 రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది. కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం సింహంలో ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి. సింహం నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి తుల, 4వ రాశి వృశ్చిక, 8వ రాశి మీనం, 11వ రాశి మిథునం. అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. వీరికి ఈ చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి 14 నుండి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి. కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక చంద్రగ్రహణం అనేది ఉత్తర నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం. గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి 2వ రాశి కన్యారాశి, 6వ రాశి మకర రాశి, 7వ రాశి కుంభరాశి. అంటే చంద్రగ్రహణం సింహ, కన్య, మకర, కుంభరాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ 4 రాశులకు చెందిన వారు ఆరోగ్యం విషయంలో, డబ్బు, ఆస్తుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్స్ చేయించుకున్నవారు, ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో, అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి. తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 14 తర్వాత ఈ 4 రాశులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఇల్లీగల్ పనులపై ఆసక్తి పెరుగుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. కోపావేశాలను కలిగి ఉంటారు. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు. బైక్పై ప్రయాణాలు చేసేవారు, కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. సింహ, కన్య, మకర, కుంభరాశులకు చెందినవారు మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది. మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది.
మార్చి 14 తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. మేష, వృషభ, కర్కాటక, ధనస్సు ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారు గనుక లాభరాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారు లాభరాశులు అయినటువంటి మిథున, తుల, వృచ్చిక, మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా స్నేహ, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు అశుభ రాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది. మిథున, తుల, వృచ్చిక, మీనరాశుల వారికి మార్చి 14 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. మేష, వృషభ, కర్కాటక, ధనుసు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహ, కన్య, మకర, కుంభరాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. వీరు ఏప్రిల్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు 7 తరాలకు తరగని డబ్బు వస్తుంది. మీ జీవితంలోని పేదరికమంతా కూడా పోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు, కుంకుమను చల్లండి. నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో 21 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది గనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు. కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి. ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. పేదరికం పోతుంది. కష్టాలన్నీ పోతాయి. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.